Friday, so I came for breakfast and tea. So my day starts with the breakfast in beautiful beautiful cafe, and tea is $6.50, but tea is cold. So she has put cold milk. That is the problem. అందరూ ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తారు పొద్దున్నే ఇక్కడ హాస్టల్లో. సో రకరకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. సో అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు, కాలేజ్ నుంచి వచ్చే పిల్లలు, ఫ్యామిలీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టుడే ఈజ్ 2nd of May, Friday, so I am going out. Just finished everything, breakfast and tea. So now it is 9:45, so I am a bit late, like 45 minutes, but it's fine. This is my hostel. So I am leaving from my hostel. This is 891 Amsterdam Avenue. You can see this is the entrance. The entrance adi. So beautiful brick color, red brick color building. So ఇది మా హాస్టల్ పక్కన ఉంటాయి. ఇక్కడ చెట్లు ఎట్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఎట్లు ఉన్నాయి. సో ఇది మా హాస్టల్ పేరు HI న్యూయార్క్ సిటీ హాస్టల్. సో ఇక్కడ ఇది 10W వెస్ట్ 103 స్ట్రీట్. ఇది చూసి చూపిస్తాం మీకు. ఇది ఆమ్స్టర్డామ్ అవెన్యూ. సో ఇది 103 చూడండి ఇక్కడ. సో ఇది 103 స్ట్రీట్. సో మనం ఇట్లా ఈ స్ట్రీట్లు పట్టుకొని వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటా. సో అట్లా స్ట్రైట్కి వెళ్తే సబ్వే వస్తుంది, సబ్వే నెంబర్ 1, జస్ట్ 10 minutes ఫ్రమ్ టైమ్ స్క్వేర్. సో నెంబర్ 1 ఎక్కాలి, ఒక 7 stops తర్వాత టైమ్ స్క్వేర్ దిగాలి. సో అటు సైడ్ ముందుకు వెళ్తే కొలంబియా కొలంబియా యూనివర్సిటీ ఉంటుంది, లాకి ఫేమస్, వరల్డ్ ఫేమస్. మా క్లాస్మేట్ కొడుకు కూడా చదువుతున్నాడు అక్కడ, ప్రణవ్ అని. సో ఇది మామూలుగా రోడ్డు. సో చూడండి, హైవే అంటే జస్ట్ రోడ్డు ఇక్కడ నేబర్హుడ్ దగ్గర. సో నేను ఇప్పుడు 101 సబ్వేకి వెళ్తున్నా, 1 నెంబర్ పట్టుకోవడానికి, 1 నెంబర్ 1 సబ్వే ట్రైన్ పట్టుకోవడానికి. సో ఇది 103 స్టాప్ పేరు కూడా 103 స్ట్రీట్. ఇట్లా స్టాప్ అన్నీ ఇట్లే ఉంటాయి ఇక్కడ. సో 59, 60, 50, 79, 4, 42. సో మనం స్టాప్ అది గుర్తుపెట్టుకోవాలి, ఏ స్టాప్ నంబరు. సో మన దగ్గర లాగా ఇట్లా చిక్కడపల్లి, ముషిరాబాద్, నారాయణగూడ అని ఉండవు. సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో 103 అది. సో నేను చూపిస్తాను ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి లోపలికి. సో అక్కడే ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో, నేను రోడ్డు మీద కూడా తీస్తున్నా. సో ఇది మా హాస్టల్. సో న్యూయార్క్ ఇంటర్నేషనల్ హాస్టల్. ఇక్కడ ఇప్పుడు HI న్యూయార్క్ సిటీ హాస్టల్ 891 4 floors ఉంటుంది. నాది 4th floorలో 411 నా రూమ్ నెంబరు. నా బెడ్ నెంబర్ 5. పెద్ద రూమ్, ఎక్సలెంట్, చాలా పెద్ద బెడ్ ఇచ్చారు. బట్ బాత్రూమ్స్ కింద టాయిలెట్ షేర్ చేయాలి. ఇట్స్ ఫైన్, అసలు రష్ ఉండదు మార్నింగ్ పూట. మిక్స్డ్ హాస్టల్ ఇది, చాలా చీపు. ఎందుకంటే టైమ్ స్క్వేర్ దగ్గర మీకు ఇంత చీప్ దొరకదు. $50 per day per night. సో ఇది మీరు తీసుకోండి, మేక్ మై ట్రిప్లో బుక్ చేయండి. సో మీరు ఎన్ని రోజులైనా 1 week ఉండొచ్చు. ఇంత సేఫ్ ఇది. ప్రతి దగ్గరికి వెళ్ళాలంటే యాక్సెస్ కార్డు ఉండాలి. బయట విజిటర్స్ని ఎవరు అలో చేయరు. లోపల డ్రింకింగ్, స్మోకింగ్ అన్నీ నాట్ అలౌడ్. కిందనే పెంచి కెఫే ఉంటుంది, మీకు పొద్దున్నే టీ, సాయంత్రం టీ, అన్ని క్రోసెంట్స్ అన్నీ దొరుకుతాయి, డోనట్స్ అయినా. సో ఎక్సలెంట్ కెఫే. సో నేను రోజు బ్రేక్ఫాస్ట్ ప్లస్ టీ మార్నింగ్ అక్కడే చేస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ ఈజ్ వెరీ సెక్యూర్డ్ హాస్టల్. ఒక్కరు కూడా అంటే డిఫరెంట్గా బిహేవ్ చేసే పర్సన్ లేడు ఇక్కడ. ఎందుకంటే $50 ప్లస్ ఏంటంటే మెయిన్ అన్నీ రిస్ట్రిక్టెడ్. ప్రతిదీ యాక్సెస్తోని, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, లిఫ్ట్ ఎక్కాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్సెస్తో రిస్ట్రిక్ట్ చేస్తారు. సో కాబట్టి ఎవరు బయట వాళ్ళు రారు. సో వెరీ సేఫ్. బయట మెయిన్ డోర్ కూడా మన యాక్సెస్ కార్డ్ పెడితేనే ఓపెన్ అవుతుంది. సో అదే జస్ట్ 2-3 minutes సబ్వేకి వచ్చిన, చాలా దగ్గర 150 meters అంతే మా హాస్టల్కి సబ్వే. ఇక్కడ ఎక్కినామంటే చూడండి, నెంబర్ 1 minute ఉంది, 4 minutes ఉంది. సో అవి ఎక్కడికి వెళ్తున్నాయంటే టైమ్ స్క్వేర్కి వెళ్తాయి. సో టైమ్ స్క్వేర్కి వెళ్ళామంటే అక్కడ చాలా మెట్రో లైన్స్ ప్లస్ నా హాఫ్ బస్ ఉంది, ఒక బిగ్ బస్సు. సో అక్కడి నుంచి తీసుకుంటాను నేను. చూడండి, కేసరి ఇండియన్ రెస్టారెంట్ ఉంది దగ్గర, జస్ట్ 400 meters హాస్టల్ నుంచి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది కేసరి అని. ఇంకో ఏదో ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ, నేను ట్రై చేయలేదు. ఇక్కడ సమోసా కూడా $7, అంటే ఇంచుమించు ₹500, $600 అన్నట్టు. సో బట్ మనం కన్వర్ట్ చేయొద్దు, కానీ చేస్తాం. ఎందుకంటే మనం ఇండియా నుంచి వచ్చినాం కదా విజిటర్స్, ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చేయరు. సో ఇక్కడ మెక్డొనాల్డ్స్ కూడా ఉంది. అక్కడ టీ చాలా చీప్ ఉంటుంది, స్మాల్ టీ 150 to 2 ఉంటుంది. సో రేపటి నుంచి నేను చూడలేదు, రేపటి నుంచి అక్కడే తాగుతా టీ. ఎందుకంటే మా హాస్టల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. సో టీ అంటే వేడి నీళ్ళు ఇస్తారు అంతే, ఒక టీ ప్యాకెట్ ఇస్తారు, దానికి $4, $5 ఛార్జ్ చేస్తారు. చాలా టూ మచ్ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇండియాలో ₹10, $10, $15 పెడితే సూపర్ టీ, $20 పెడితే సూపర్ టీ దొరుకుతుంది. ఇక్కడ టీ తాగాలంటే మినిమం ఎంత $300, $400, $500 అవుతాయి. సో అందుకే నేను టీ బ్యాగ్స్ తెచ్చుకున్నా. బట్ వేడి నీళ్ళు కావాలి దానికి. సో వేడి నీళ్ళలో టీ బ్యాగ్ వేసుకుంటే మసాలా టీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ 103 స్టేషన్కి వెళ్తున్నా. సో ఇక్కడ వెళ్ళి ఇవన్నీ మిగతా ఇంకా ట్రాక్స్ అంటే ప్లాట్ఫామ్స్ ఇన్ ద సెన్స్. సో ఇది చూడండి. సో ట్రాక్ 17 చూపిస్తాం మీకు ఒకటి శాంపుల్ ఎట్లుంటుందో. జస్ట్ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, కిందకి వెళ్ళాలి.
సో ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ ఉంటుంది. కరెక్ట్ మనం టైంకి వెళ్ళిపోవాలి. అక్కడ కింద పోయి వెయిట్ చేసేది ఏమి ఉండదు, ఎందుకంటే పైన బ్యూటిఫుల్ ఉంటుంది కాబట్టి. ఇదొక ట్రాక్ ప్లాట్ఫామ్, ఇదొక ప్లాట్ఫామ్, అన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అంతే. సో మనం టైంకి ట్రాక్ 17 ఇది చూడండి. సో టైంకి వెళ్ళిపోయి మనం అక్కడ ఉంటే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడే అన్ని కేఫేస్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. చూడండి అందరు ఇట్లా కూర్చున్నారు, ఇక్కడ కూర్చొని టైంకి వెళ్ళిపోతారు. సో ఇది హంటింగ్ అని జేఎఫ్కి వెళ్తుంది. సో డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. లాంగ్ బీచ్ ఇవన్నీ జేఎఫ్కి వెళ్తున్నాయి. సో మనము ఇదేంటే జమైకా స్టేషన్ అది జేఎఫ్కే అంటే. సో మనం ఏంటంటే అది తీసుకుంటే చాలా స్లో ఉంటుంది సబ్వే. సో ఇదైతే చాలా ఫాస్ట్. సో నేను నెక్స్ట్ టైం ఈసారి వెళ్ళేటప్పుడు నేను ట్రై చేస్తాను. కాకపోతే నా ఆల్రెడీ పాస్ ఉంది, బట్ జేఎఫ్కే ట్రైన్ పాస్ నేను రీఛార్జ్ చేసిన బై మిస్టేక్. ఒకవేళ నాకు డబ్బులు వచ్చేస్తే రిఫండ్ నేను వెళ్ళిపోతా. సో అండి పిట్స్బర్గ్ ఉంది, నేను పిట్స్బర్గ్ వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం వెళ్తా, ఎందుకంటే చాలా దూరం అది, 7 hours ఇక్కడ నుంచి ట్రైన్లో. సో ఫ్లైట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. పిట్స్బర్గ్లో మంచి బాలాజీ టెంపుల్ ఉంటుంది. సో బట్ మా ఫాదర్ ఫస్ట్ అడుగుతాడు, అమెరికా వెళ్ళినా అంటే పిట్స్బర్గ్ వెళ్ళినా అని అడుగుతాడు, ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఫేమస్. అది మోనిహాన్ ట్రైన్ హాల్కి వెళ్తున్నా, అది చాలా బాగుంటుంది, పెద్ద హాల్ లాగా ఉంటుంది. సో హాల్ అంతా అక్కడ డిస్ప్లేస్ వస్తాయి. సో ఇది మోనిహాన్ ట్రైన్ హాల్, ఇది కొత్తగా చేసారు నాకు తెలిసి. సో మొత్తం రెనోవేట్ చేసారు ట్రైన్ స్టేషన్. ఇదే మోనిహాన్ ట్రైన్ హాల్, MOYNIHAN మోనిహాన్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఒక్కటన్నా మన దగ్గర ఇండియాలో ఇట్లుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతుంది. సో వస్తే అని ఆశిద్దాం. సో ఎంత బాగుంది, ఎంత పాష్ ఉంది. సో నేను ఇటువంటివన్నీ మన దేశంలో రావాలని నేను కోరుకుంటా. సో యాజ్ ఎ ఇండియన్ ఐ వాంట్ టు సీ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫారినర్స్ వచ్చి కూడా మనది మెచ్చుకోవాలి. ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి, బట్ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్, మెయిన్ స్టేషన్స్, ట్రైన్స్ అన్నీ ఇంప్రూవ్ అవ్వాలి. సో అది నా కోరిక, అంతేగాని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు మన కంట్రీని. సో ఐ లవ్ ఇండియా. సో అందుకే నేను ఇక్కడ వచ్చి విజిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా. సో అది చూడండి ఎంత బాగుంది. సో LARR టికెటింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ ఇక్కడ కూడా ఉంది. సో గెట్టింగ్ టు ద ఎయిర్పోర్ట్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ 3 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, నేను చెప్పిన లగాడియా అని, ప్లస్ నెవార్క్ అని, ప్లస్ JFK అని. సో మూడు ఎయిర్పోర్ట్లకి నుంచి కనెక్షన్ ఉంటుంది. సో JFK నుంచి డైరెక్ట్ ఉంటుంది. సో ట్రైన్ జమైకా నుంచి మళ్ళీ ఎయిర్ ట్రైన్ తీసుకోవాలి. సో ఇది ఇదేమో మామూలుగా డిస్ప్లే బోర్డ్స్, డిపార్చర్స్ ఇవన్నీ ఇక్కడ. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో చూడండి ABC ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ అన్నీ మళ్ళీ రెస్టారెంట్స్, కేఫేస్ ఉన్నాయి. సో ఎంత పాష్ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. సో ఇవన్నీ చిన్న టౌన్స్, న్యూయార్క్ పక్కన, న్యూజెర్సీ, న్యూయార్క్. సో అందుకే మనకి ఎక్కువ తెలియదు వీటి గురించి. సో బట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 week 10 days పడుతుంది. బట్ మనకు అన్నీ అవసరం లేదు. ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, లేకపోతే ఏదైనా మనం ఈ NJ ట్రాన్సిట్ కానీ LIRR కానీ చూడాలంటే ఏదైనా ఒక రూట్లో ఎక్కి కొంచెం దూరం పోయి మళ్ళీ రావచ్చు. సో ఇదంతా వెయిట్ చేస్తారు వీళ్ళు ప్యాసింజర్స్. సో ఇక్కడ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలని బాగానే యూజ్ చేస్తారు. ఇక్కడ ఉంటే యూజ్ చేస్తారు, లేకపోతే మాత్రం యూజ్ చేయరు. బట్ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు వాళ్ళు లగేజ్ ఉన్నప్పుడు మాత్రం కార్ తెచ్చుకుంటారు. ఎందుకంటే ట్రైన్లో లగేజ్ పట్టుకొని పెద్ద సూట్ కేసు పట్టుకుని తిరగడం ఇబ్బంది కదా. సో చూడండి ఇక్కడ యాంట్రాక్ ఇది. నేను యాంట్రాక్ 2 times తీసుకున్నాను చెప్పిన కదా, లాస్ట్ 2021లో. సో అదే వాషింగ్టన్ DC నుంచి నేను డెలావేర్ వెళ్ళిన. సో న్యూయార్క్ వెళ్ళిన. సో మళ్ళీ న్యూయార్క్ నుంచి న్యూయార్క్ వచ్చిన. సో ఇంకోటి ఏంటంటే హార్ట్ఫోర్డ్ నుంచి న్యూయార్క్ వచ్చిన. సో 3 trains తీసుకున్నా లాస్ట్ టైం. చాలా బాగుంటుంది. ఈసారి ఒకటే ట్రైన్ తీసుకున్నా. చాలా సీనిక్ ఉంటుంది యాంట్రాక్, ఎందుకంటే రూరల్ ఏరియాస్ నుంచి వెళ్తుంది. సో మన సిటీస్ ఎక్కువ కనపడాయి యాంట్రాక్లో. సో ఇక్కడ చూడండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి హౌ డు ఐ గెట్ టు మై ఎయిర్పోర్ట్ క్లియర్గా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జాన్ F కెనడీ క్లిక్ చేస్తే ఎట్లా వెళ్ళాలో చూపిస్తుంది. ఫాస్టెస్ట్ వే అబౌట్ 35 minutes, ఇంత ఛార్జ్ అవుతుంది. వాల్యూ వే అబౌట్ 60 minutes, అంటే సబ్వే 11:40 అవుతుంది. సో అట్లా ఒక్కొక్కటి అన్నీ చూడవచ్చు. మళ్ళీ హోమ్ క్లిక్ చేసి లగాడి వెళ్దాం అనుకుంటున్నా. సో వెళ్తా సండే కానీ మండే కానీ. ఫాస్టెస్ట్ వే ఇంత, సో వాల్యూ వే ఇంత. సో వాల్యూ వే అంటే నాకు తెలిసి సబ్వే. సో తర్వాత ఇంకోటి న్యూయార్క్ లిబర్టీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్టు ఇక్కడ న్యూయార్క్లో. సో దీనికి ఇంత అవుతుంది. సో ఇది అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది ఎయిర్పోర్ట్స్ గురించి. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్, కెఫేస్ ఉన్నాయి. సో మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయింది. సో సరే 11 అయింది, 5 to 11 అయింది. సో అందుకే జనాలు అంతా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ట్రైన్ దిగిన వాళ్ళు, లేకపోతే వెళ్ళే వాళ్ళు. సో ఇంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్
పబ్ వైబ్స్ చూడండి, పబ్ ఎన్వైరన్మెంట్ లాగా ఉంది. సో ఇవన్నీ. సో నేను ఇప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెళ్తా. ఇందులో ఇంకా ఎంతసేపు తిరగాలంటుంది, బట్ నా టైం వేస్ట్ అయిపోతుంది. అందుకే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెళ్ళి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ చూడండి ట్రైన్ హాల్, 8th Avenue 33rd Street. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ట్రైన్ హాల్ వస్తుంది. ఫ్రీ వైఫై ఉంది ఇక్కడ చూడండి. సో నాకు అవసరం లేదు, నేను $80 పెట్టి అన్లిమిటెడ్ డేటా తీసుకున్నాను నేను ప్యాకేజ్ దిగంగానే ఫస్ట్ హవాయిలా. సో ఎప్పుడైనా దిగంగానే సిమ్ తీసుకోవాలి, బట్ అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఇక్కడైతే $50 ఉంది, అదే సేమ్ సిమ్. నేను వెరైజాన్ తీసుకున్నా. సో వెరైజాన్ ఫేమస్, ఎక్కడైనా సిగ్నల్ బాగా వస్తుంది. వాల్గ్రీన్స్ అన్నీ దొరుకుతాయి, కొంచెం చీప్ ఉంటాయి. సో మేము ఇట్లా వెళ్ళినాం అనుకుంటా లాస్ట్ టైం, గుర్తులేదు 2021. సో బయటకు వెళ్ళేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపించినాయి. అప్పుడు మేము ఎంత అంటే 100 floor బిల్డింగ్స్. సో చాలా సర్ప్రైజ్ అయిపోయినాం నేను మా వైఫ్. సో ఎక్సలెంట్ ఉండే అప్పుడు ఫీలింగ్. సో అటు సైడ్ ఉన్నాం మేము హోటల్లో, నాకు తెలిసి న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఉంది. తర్వాత ఇక్కడ బిగ్ బస్ స్టాప్ ఉంది.